నమస్తే. ఇవాళ సంవాదం స్వాగతం పలుకుతుంది. వాటి చర్చా కార్యక్రమం తెలంగాణలో ఉన్నటువంటి 17 నియోజకవర్గాల్లో ఏ పార్టీ ఎలా ఉంది, ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందనే దానిపైన మనం విశ్లేషణ అందించడానికి నారాపరాజు నరసింహరావు గారు ఉన్నారు మనకు. వీరు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. ప్రముఖ టీవీ ఛానల్లో కూడా చాలా వార్తలు విశ్లేషణ అందిస్తుంటారు. సార్, మీకు స్వాగతం పలుకుతున్నాను. నమస్తే సార్. నెక్స్ట్ మనకు మూడే మిగులు ఉన్నాయి, మనం కంప్లీట్ చేద్దాం త్వరగా. ఒకటి ఖమ్మం, మహబూబాబాద్ అండ్ వరంగల్. ఖమ్మం గురించి మాట్లాడదాం సార్. ఖమ్మం అగైన్ వాళ్ళు కాంగ్రెస్ లేట్గా ఇచ్చారు. కాంగ్రెస్ స్ట్రాంగ్ హోల్డ్ అయినా టికెట్ లేట్గా ఇచ్చారు. వాళ్ళ పొంగులేటి వెంకునికే ఇచ్చారు. రెండోది తాండ్ర వినోద్ కుమార్ అని బీజేపీ నుంచి ఇచ్చారు. నామా నాగేశ్వరరావు బీఆర్ఎస్. ఎలా ఉందంటారు ఖమ్మం? అంటే నిన్న మొన్న వింటున్న వార్తలు ఏంటి అంటే బీజేపీ క్యాండిడేట్ మంచి ట్రాక్షన్ వస్తుంది. గెలుచుడు గెలవప్పుడు పక్కన పెట్టినా మంచి ప్రచారం జరుగుతుంది, మోడీ వేవ్ ఉంది అని అంటున్నారు. ఖమ్మం ఖమ్మం ఎలా ఉందంటారు? ఇందాక నల్గొండ గురించి మీరు ప్రస్తావన చేసినప్పుడు కూడా గిరిజన గ్రామాల్లో సైద్ రెడ్డికి మంచి ఒక మోడీ వల్ల సైద్ రెడ్డికి కొన్ని ఓట్లు పడతాయండి అన్నారు. అవును. ఖమ్మం సిచ్యుయేషన్ కూడా సేమ్. ఖమ్మం ఇప్పుడే కాదు, మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఖమ్మం నుంచి కాంగ్రెస్ పార్టీ ఇందాక మీరు చెప్పినట్టు లోకల్ నాన్ లోకల్ అనేది ఉంది కదా, దాన్ని ఖమ్మానికి అసలు ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించినంత వరకు ఒకసారి కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి నాదెళ్ల భాస్కర్ రావుకి అక్కడ సీట్ ఇచ్చి గెలిపించారు. ఓకే. ఖమ్మం ఎంపీకి గెలిచాడు. అతనికి తెలంగాణతో సంబంధం లేదు. బేసికలీ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. తర్వాత పివి రంగయ్య నాయుడు అని మాజీ పోలీస్ అధికారి. ఓకే. అతను పివి నరసింహారావుకి ఏదో ఎక్కడో పరిచయం అని చెప్పేసి రంగయ్య నాయుడు సీట్ ఇచ్చి గెలిపించారు. రేణుకా చౌదరి ఖమ్మానికి సంబంధం లేదు. 2 సార్లు 3 సార్లు గెలిచింది. అంటే ఆ జిల్లా కొంత విలక్షణమైనటువంటి జిల్లాగానే చెప్పుకోవాలి మనకు. ఎక్కువగా ఇటు కృష్ణా జిల్లాలకు బార్డర్ గా ఉండటము, అటు వెస్ట్ గోదావరి జిల్లా కొంత బార్డర్ గా ఉండటం, అక్కడ కొంత మిక్స్డ్ కల్చర్ ఉంటుంది. ప్లస్ మనం అవునన్నా కాదన్నా తెలుగుదేశం ఇంపాక్ట్ కూడా కొంత ఉంటుంది. ఓకే. చాలా గ్రామాల్లో అటు మదిరా కానివ్వండి, వైరా కానివ్వండి, అటు సత్తుపల్లి ప్రాంతాల్లో, ఇటు ఖమ్మం బోర్డరు, ఇవన్నీ కూడా తెలుగుదేశంకి అనుకూలంగా ఉండేటువంటివి గ్రామాలు, కొన్ని వందల గ్రామాలు ఉంటాయి. ఓకే. చాలా బలమైనటువంటి క్యాడర్, ఇప్పటికీ తెలుగుదేశానికి సంబంధించినటువంటి క్యాడర్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అయితే ఇక్కడ ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ ఏమో రామసహాయం రవీందర్ రెడ్డి అనుకుంటా, సురేందర్ రెడ్డి గారు అబ్బాయి. అవును. ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఏంటి, అతను మన పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి వియంకుడు ఏదో ఉన్నట్టుంది. అవును, వియంకుడు. తర్వాత మన విక్టర్ వెంకటేష్ కి వియంకుడు. అవును. మొన్న 2 రోజులు బట్టి వెంకటేష్ రోడ్ షోలు చేస్తున్నాడు ఖమ్మం. అల్టిమేట్ గా వాళ్ళ ఫాదర్ కి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వాళ్ళ ఫాదర్ కి మాజీ మంత్రి, మంచి పేరైతే ఉంది వరంగల్ జిల్లాలో. 2 సార్లు 3 సార్లు ఎంపీ గెలిచాడు, మినిస్టర్ చేశాడు. ఖమ్మం అదే వరంగల్ బార్డర్ అదే ఖమ్మం కంబైన్డ్ ఉమ్మడి జిల్లా. జూపాడ్ బంగ్లాలో ఏదో అంటారు కదా, అవునవును. ఆ ఏరియాకి సంబంధించినటువంటి వ్యక్తి. బంగ్లా. ప్లస్ ఖమ్మం జిల్లాలో కొంత కాంగ్రెస్ కి అయితే బలంగానే ఉంది. అట్లా అని నామా నాగేశ్వరరావు తీసిపారేసే వ్యక్తి కాదు, అతను స్ట్రాంగ్ హోల్డే. కానీ నామా నాగేశ్వరరావు మీద ఉండేటువంటి పేరు ఏంటంటే, ఇప్పుడు మనం బీఆర్ఎస్ కి ఓటేసిన నామా నాగేశ్వరరావుని గెలిపించిన రేపు అతను అవసరాన్ని బట్టి అటు కాంగ్రెస్ లోకో ఇటు బీజేపీలోకో చేరతాడు తప్ప బీఆర్ఎస్ లో ఉండడు అనేటువంటిది అయితే ఈసారి ఎక్కడ ఈ మన 17 నియోజకవర్గాల్లో ఈ రకమైనటువంటి చర్చ ఎక్కడ జరగట్లేదు, ఒక ఖమ్మంలోనే జరుగుతుంది. ఓకే. బీజేపీకి సంబంధించినంత వరకు కూడా తాండ్ర వినోదరావు గ్రామాలకు తిరుగుతున్నాడు. ఇప్పుడు వెళ్తున్నటువంటి మనకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం గ్రామాల నుంచి చాలా మంచి, అతను కూడా వెనుక ఫాలోయింగ్ పెరిగింది. ప్లస్ దీంతో పాటుగా ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి భాంజిదేవ్ అని ఒక గిరిజన నాయకుడు ఉన్నాడు. అతను చాలా కాలం బీజేపీలో రాజు, ఒక రాజవంశీయుడు. అతను కూడా ఒక లాస్ట్ 5 డేస్ నుంచి ఖమ్మంలోనే మకాం వేశాడు. అతను కూడా జనాల్లో తిరగటము, అతను కూడా మంచి ఉంది. కానీ ఇది
ఏంటంటే ఓట్లు పెరగడానికే ఉపయోగపడుతుంది తప్ప సీటు గెలిచే స్థాయికి ఖమ్మం రాదు, నల్గొండ రాదు. ఖమ్మం, నల్గొండ ఈ రెండు కాంగ్రెస్ పార్టీ ఖాతాలోనే పడేటువంటి అవకాశం ఎక్కువగా. నల్గొండ అయితే 100%, ఖమ్మం కూడా మెజారిటీ కాంగ్రెస్ కి గెలిచేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. సార్ నెక్స్ట్ మానుకోట, మైబాద్ అనబడేటువంటి మానుకోట జిల్లా, మానుకోట అక్కడ ఎట్లుందంటారు? మళ్ళీ అగైన్ మాలోత్ కవిత బీఆర్ఎస్ నుంచి చేస్తుంది. సీతారాం నాయక్ బీజేపీ టికెట్ ఇచ్చింది, ప్రొఫెసర్, ఎక్స్ ప్రొఫెసర్. వీళ్ళు వచ్చేసి బలరాం నాయక్ ఇచ్చారు, ఇది కాంగ్రెస్. సో ఇది కూడా కాంగ్రెస్ కంచుకోట అంటారా మైబాద్? ఈసారి మహబూబాబాద్ కూడా మనకు కాంగ్రెస్ అభ్యర్థి మిగతా అందరితో కంపేర్ చేసుకుంటే ముందున్నాడు. రెండో విషయం ఏంటంటే అక్కడ మానవత్ కవితను పక్కన పెట్టినా అటు సీతారాం నాయక్, బలరాం నాయక్ ఇద్దరు కూడా తెలంగాణ ఉద్యమంలో మింగిలయ్యారు. బలరాం నాయక్ ఏమో యూనివర్సిటీ ప్రొఫెసర్ కావటం వల్ల గ్రామాల్లో సభలు, సమావేశాలు, యూత్ ని మొబిలైజ్ చేయటం, తర్వాత అతను ఒక మేధావి పరంగా ఉండి గోష్ఠులు, సెమినార్లు, సభలలో మాట్లాడాడు తెలంగాణ వాదానికి. బట్ బలరాం నాయక్ లోక్సభ సభ్యుడు అప్పుడు. ఓకే. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం, రోషయ్య, వీటిలో అతను కొంచెం అగ్రెసివ్ గా ఇటు గుత్తా సుఖేందర్ రెడ్డి, ఇటు వివేక్, మధు యాష్కి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఈ యొక్క కోటరీలో బలరాం నాయక్ కూడా మెంబర్. ఓకే. ఢిల్లీలో కొంత లాబింగ్ చేయటము, దాంట్లో బలరాం నాయక్ కొంత వర్క్ చేసినటువంటి దాన్ని మనం అంగీకరించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఓవరాల్ గా మహబూబాబాద్ బలరాం నాయక్ ఖాతాలో పడేటువంటి అవకాశం అయితే నాకు ఎక్కువ అనిపిస్తుంది. సార్ నెక్స్ట్ చివరిది వరంగల్. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి చేరినటువంటి కడియం కావ్యకు రాత్రికి రాత్రి టికెట్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. మళ్ళీ ఆరు రమేష్, బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఆరు రమేష్ చాలా పోటాపోటీగా ఉందని వార్తలు వస్తున్నాయి. ఇక్కడ ఎలా ఉందంటారు వరంగల్? వాస్తవంగా అయితే వరంగల్ జిల్లా మామూలు ఈక్వేషన్స్ చూసినట్టయితే అక్కడ కాంగ్రెస్ గెలవాల్సినటువంటి సీటు అంటే నల్గొండ, ఖమ్మం, మహబూబాబాదు, భువనగిరి, వరంగల్, పెద్దపల్లి, ఈ 5 కాంగ్రెస్ డ్యామ్ షూర్గా గెలవాల్సినటువంటి సీటు. ఎందుకు అంటే అక్కడ ఉండేటువంటి క్యాడరు, అక్కడ ఉండేటువంటి వాతావరణం, అక్కడ ఉండేటువంటి నాయకులు, వాళ్లకు పార్టీ మీద ఉండేటువంటి కమిట్మెంట్, ఇవి మిగతా ప్రాంతాల్లో, మిగతా ఉత్తర తెలంగాణ కానీ లేకపోతే ఇటు మన చేవెళ్ళ, జైరాబాద్, మెదక్ కానీ కనపడదు. అక్కడ మంచి స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నటువంటి నాయకులందరూ కాంగ్రెస్ లో ఖమ్మం, నల్గొండ, భువనగిరి, మహబూబాబాద్, వరంగల్, పెద్దపల్లి. కానీ ఇందాక మనం చెప్పుకున్నటువంటి అన్ని అంశాల్లో ఇటు భువనగిరి కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది, నల్గొండ గెలిచినట్టే, ఖమ్మం గెలిచినట్టే, మహబాద్ గెలిచినట్టే. కానీ వరంగల్కి వచ్చేసరికలా దీనికి పూర్తి భిన్నమైనటువంటి పరిస్థితి కనపడుతుంది మనకు. కారణం ఏంటంటే నేను ఇందాకే చెప్పా, పట్నం మహేందర్ రెడ్డి, అదే పట్నం సునీత మహేందర్ రెడ్డి, తర్వాత చేవెళ్ళ రంజిత్ రెడ్డి, తర్వాత మన ఇక్కడ శ్రీహరి, వీళ్ళందరూ ఆయన రాత్రికి టికెట్ ఇచ్చుకొని సీట్ ఇప్పించుకున్నారు. పోనీ ఇప్పుడు అది మామూలుగా ఏదైనా అతను సీట్ ఎట్లా వచ్చింది అనుకుంటే కడియం కావ్య అభ్యర్థిత్వం బీఆర్ఎస్ లో ప్రకటించిన తర్వాత. అది ఇక్కడ ఇంకొక నైతిక పతనం ఏంటంటే ఆల్రెడీ బీఆర్ఎస్ లో సీటు ప్రకటించిన తర్వాత కేసీఆర్ కొడుకు రామారావు, తారక రామారావు, కేసీఆర్ కి సంబంధించినటువంటి ఒక 3-4 ముఖ్యమైనటువంటి వాళ్ళు కూడా కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత అందరూ చెప్పిన మాట ఏంటంటే కేసీఆర్ చాలా మంది చేతిలో మోసపోయాడు గత 25 సంవత్సరాల నుంచి, ఇది సహజం. కానీ కడియం శ్రీహరి చేసినటువంటిది మోసం కాదు, నయవంచన అన్నారు. వాస్తవమే అది. నయవంచన అన్నారు. ఇక్కడికి వచ్చేవరకు ఏంటంటే ఇప్పటిదాకా పాపం శ్రీహరికి ఓ చదువుకున్నవాడు, ఓ టీచరు, ఓ కొంత బ్యాలెన్స్డ్ గా ఉంటాడు, అనవసరమైనటువంటి వివాదాల్లో పోడు అనేటువంటి ఒక పేరు ఉంది. సరే, అది మంచిగా చెడో ఒక పేరు అయితే ఉంది. ఇంత మంచి పేరుని ఒక్క రాత్రికి చెడగొట్టుకున్నాడు శ్రీహరి. కారణం ఏంటో తెలియదు. ఇంకా మనం ఆఫ్ ద రికార్డ్ ఏంటంటే అందరూ అనేటువంటిది కేసీఆర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి నామినేషన్కి అంగీకరించి
భోజనం చేసి 10 కోట్ల రూపాయలు తెచ్చుకున్నాడు అని ఎన్నికల ఖర్చు. ఇప్పుడు మనిషి పోతే పోతాడు, 10 కోట్ల రూపాయలు కూడా పోయాయి కదా అని కేసీఆర్ బాధ. అందుకనే నయవంచన అంటున్నారు. ఇంకొక విషయంకి వచ్చేవరకు ఏంటంటే, సహజంగా ప్రజలు ఇలాంటి వ్యక్తుల్ని ఒకసారి భరిస్తారు, రెండోసారి భరిస్తారు, మూడోసారి కర్రు కాల్చి వాత పెడతారు. వాస్తవం. మనకు మొన్న బీఆర్ఎస్ ఓటమికి కారణం కూడా ఇలాంటి వాళ్ళే. అసలు మామూలుగా బంగారు తెలంగాణ కోసం శ్రమించినటువంటి వాళ్ళందరూ పక్కన పెట్టారు. అంటే ఉద్యమ తెలంగాణ వాళ్ళందరూ ఎటు పోయారు, వీళ్ళందరూ వచ్చి కేసీఆర్ ని డామినేట్ చేసి, కేసీఆర్ ఓటమిలో వీళ్ళందరూ యొక్క పాత్ర ఎక్కువ ఉంది. వాస్తవం. ఈ పార్టికల్ చేర్చుకోవడాలు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబల్లి దయాకర్ రావు, పట్నం మహేందర్ రెడ్డి, వీళ్ళందరూ తెలంగాణ ఉద్యమం అంటే కర్రతో కొట్టండి అని చెప్పి ప్రకటించినటువంటి వాళ్ళు. అవును. మళ్ళీ వాళ్లే 2 నెలల తర్వాత పార్టీ మారి అధికారంలో కోసం పార్టీ ఫిరాయింపులు చేస్తే జనాలు ఒకసారి గెలిపిస్తారు కానీ 2 సార్లు గెలిపించరు. ఇప్పుడు ఆ విపత్కర పరిస్థితి శ్రీహరి ఎదుర్కొంటున్నాడు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. సో అంటే శ్రీహరి మొన్ననే మనం ఓడిపోతారంటారా? చూసాం, శ్రీహరి ఓడిపోవడం అయితే 100%. ఇంకొక ఓకే. చిన్న విషయం ఏంటంటే, ఇక్కడ శ్రీహరి కూతురు అభ్యర్థిత్వం కావ్య. ఉమ్. సోనియా గాంధీ ఇటలీకి సంబంధించినటువంటి వ్యక్తి. ఒక భారతీయుడిని పెళ్లి చేసుకుంది, పేరు మార్చుకుంది, సోనియా గాంధీ అయ్యింది. కడియం కావ్య మహమ్మద్ నజీర్ అనేటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పుడు ఆమె పేరు కూడా ఇంకేదో కావాలి మన భారతీయ సంప్రదాయం ప్రకారం. సహజంగా మనం అంగీకరించినా అంగీకరించకపోయినా ఒక మహిళ పెళ్లి చేసుకున్న తర్వాత భర్త పుట్టింటికి సంబంధించినటువంటి రూల్స్, రెగ్యులేషన్స్ ఫాలో అప్ అన్ని చేసేవి అవే అనేటువంటిది మనం అనుకుంటాం. కానీ ఇక్కడ ఏమైంది, ఆవిడ ఒక ముస్లింను పెళ్లి చేసుకుంది, మళ్ళీ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో పోటీ చేస్తుంది. శ్రీహరి ఏమంటాడంటే, సుప్రీంకోర్టు తీర్పులో తండ్రి కులం కూతురికి వస్తుంది అంటాడు. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, శ్రీహరి వైఫ్ కూడా బీసీ. అవును. మరి ఆ అమ్మాయికి వాళ్ళ అమ్మది వస్తుందా, నాన్నది వస్తుందా? ఇవన్నీ కూడా ఇప్పుడు వరంగల్ ప్రజలు చర్చించుకుంటున్నారు. అంటే దురదృష్టవశాత్తు ఇవి ఎన్నికల ఎజెండా కాకూడదు, అవును. కానీ ఇవే అయ్యాయి ఇప్పుడు అసలు వరంగల్. ఓకే. ఇది ఆ కావ్యకు నెగిటివ్ అవుతుంది. ఓకే. సో అంటే ఆ కావ్యకు నెగిటివ్ అయినప్పుడు ఏమైందంటే, ఇక్కడ వాస్తవంగా వరంగల్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు అక్కడ కడియం శ్రీహరి బీజేపీ నుంచి పోటీ చేసినట్లయితే, సారీ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసినట్లయితే మొదటే కావ్య, కాంగ్రెస్ ఎవరికో ఒకరికి టికెట్ ఇచ్చేది, అవును. బీజేపీ ఇంకెవరికో ఇచ్చేది, అక్కడ బీఆర్ఎస్ గెలిచేది మోస్ట్లీ, నాకు తెలిసి అవగాహన ప్రకారం. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ షిఫ్ట్ అయ్యాడో, అక్కడ ఇప్పుడు వస్తున్నటువంటి వార్తల ప్రకారం బీజేపీ కొంత ఎడ్జ్. ఎడ్జ్ ఉంది, ఓకే. చాలా బాగా పెరిగిందట. అవును. అదేంటంటే, ఇప్పుడు మనం నల్గొండలో గిరిజన తండాలు, ఖమ్మంలో తాండ్ర వినోద్ రాయుడు పెరిగినట్లు కాదు, ఇక్కడేమో ఓట్ల పరంగా పెరిగింది. అక్కడ ఏంటంటే ఆరూరు రమేష్ గెలిపోటముల దగ్గర దాకా వెళ్ళాడు. అది తేడా వరంగల్. అవును సార్. మనం ఇంకొక చెప్పండి చెప్పండి. ఇక ముగించే ముందు ఓవరాల్ గా చూసుకున్నట్లయితే, నా క్వశ్చన్ అదే, ఓవరాల్ గా ఎవరు గెలుస్తారు? ఓవరాల్ గా చూసుకున్నట్లయితే అసలు ఇక్కడ ఏమైందంటే, భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు కాంగ్రెస్, ఈ రెండు ప్రధానంగా ఉన్నాయి మన దగ్గర. సరే, ప్రస్తుతానికి మనం కొద్దిసేపు బీఆర్ఎస్ ని పక్కన పెట్టాల్సినటువంటి అవసరం అయితే కనపడుతుంది. కారణం ఏంటంటే, అసెంబ్లీలో జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు, తర్వాత ఆ పార్టీలో సంభవించినటువంటి రాజకీయ పరిణామాలు, కొంతమంది ఫిరాయింపులు. రెండో విషయం ఏంటంటే, అది పూర్తిగా ప్రాంతీయ పార్టీ కావటము, జరుగుతున్నవి లోక్సభ ఎన్నికలు కాబట్టి
ఆ పార్టీ ఒకటో రెండో స్థానాలు గెలిచినా కూడా దాని ప్రభావం జాతీయ రాజకీయాల మీద ఉండదు. కాబట్టి మనం ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ని పక్కన పెట్టి కేవలం కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఫైనల్ కన్క్లూజన్ చేద్దాం. చేసినప్పుడు ఏమైందంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి అభ్యర్థుల యొక్క ఎంపిక, అభ్యర్థుల యొక్క చరిష్మా. రెండోది సోషల్ ఇంజనీరింగ్, ప్రజలతో కనెక్ట్ అవ్వటం. ఇవి చూసుకున్నట్లయితే కాంగ్రెస్ తో కంపేర్ చేసుకుంటే బీజేపీ అడ్వాంటేజ్ ఉందేమో ఈ విషయంలో అనిపిస్తుంది నాకు. కారణం ఏంటంటే తెలంగాణ అంటే మనకు బీసీ సమాజం. అంటే మరీ మనం కూడా నేషనలిస్టిక్ ఐడియాలజీ ఉన్నటువంటి వాళ్ళం కూడా మరీ కొంచెం దిగొచ్చి కులాల వారీగా చర్చ చేసుకోవడం అనేటువంటిది అంత సబబు కాదు. కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో కొంతమేర అవసరం అని నేను అనుకుంటున్నాను. కాబట్టి నేను ఈ అంశాన్ని లేవనెత్తాను. ఉదాహరణకు మీరు చూడండి, నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ ఒక రెడ్డి అభ్యర్థికి ఇచ్చింది. ఆ నియోజకవర్గం అంతా బీసీలు మెజారిటీ, బీజేపీ అక్కడ బీసీకి ఇచ్చింది. కరీంనగర్ మీరు రెండు పార్టీ అంటే కాంగ్రెస్ ఒక ఓసీకి ఇచ్చింది, బీజేపీ ఒక బీసీకి ఇచ్చింది. భువనగిరి కాంగ్రెస్ ఒక ఓసీకి ఇచ్చింది, బీజేపీ ఒక బీసీకి ఇచ్చింది. మల్కాజ్గిరి బీజేపీ బీసీకి ఇచ్చింది. ఇవన్నీ చూసినట్లయితే ఏమైందంటే ఓవరాల్ గా మళ్ళీ సికింద్రాబాద్ లో దానం నాగేందర్ బీసీ, కిషన్ రెడ్డి ఓసీ. కానీ సికింద్రాబాద్ వాళ్ళ సిట్టింగ్ స్థానం, అదే అభ్యర్థి పోటీ చేస్తుంది. ఇట్లా లెక్కేసుకొని చూసినట్లయితే ఈ బీసీ తెలంగాణలో బీసీ జనాభా ఎక్కువ ఉంది కాబట్టి బీసీ పోలరైజేషన్ కొంత అయ్యేటువంటి అవకాశం కనపడుతుంది. ముఖ్యంగా భువనగిరి లాంటి చోట, భువనగిరి, కరీంనగర్, నిజామాబాద్. సరే, హైదరాబాద్ మల్కాజ్గిరి అంటే ఆ ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. ఓవరాల్ గా అదొక కాస్మోపాలిటన్ కల్చర్ కాబట్టి. ఇక ఎస్సీకి సంబంధించినంత వరకు చూసుకున్నట్టయితే మన దగ్గర ఉండేటువంటి వాళ్ళల్లో మాదిగ. బీజేపీకి సంబంధించినంత వరకు ఒక మాదిగ, ఒక నేత, కానీ ఇద్దరు మాదిగలకు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఒక్కరికి కూడా మాదిగలకు ఇవ్వలేదు. అంటే మన దగ్గర ఉండేటువంటి జనాభాలో ఉండేటువంటి యొక్క ప్రజల యొక్క మనోభావాలని, అంటే ఉపకలాలని గుర్తించలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. ఇట్లా చూసి ఇదొకటి. తర్వాత అభ్యర్థుల యొక్క వ్యక్తిగత చరిత్ర, తర్వాత ప్రచారంలో వచ్చినటువంటి మార్పులు. భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు ఏంటి, నరేంద్ర మోడీ దాదాపు ప్రతి నియోజకవర్గాన్ని చుట్టాడు. నరేంద్ర మోడీ ఇక్కడుంటే అవతల వైపు ఎవరు అంటే రాహుల్ గాంధీ. అంటే మరి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా అంటే ఏమో, మరి దేనికి చెప్పలేము. ఎందుకు, మొత్తం వాళ్ళు పోటీ చేసేదే 320 స్థానాలు, 328. 328లో ఆంధ్ర తీసేస్తే 300 ఉన్నాయి సుమారుగా. ఈ 300 స్థానాల్లో అసలు వాళ్ళు గెలిచేవన్నీ, ప్రధానమంత్రి అవుతారు. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు ఇస్తున్నటువంటి ఎన్నికల హామీలు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తారా లేదా పక్కన పెట్టండి, కానీ ఎన్నికల హామీలు చాలా విచ్చలవిడిగా ఇస్తున్నారు. నరేంద్ర మోడీ చూడండి, ₹1 ఇస్తానని అనలే. నా జేబులోంచి నేను ఉచితంగా రూపాయి తీసి మీకు ఇస్తాను, మీరు బీజేపీ కోటేస్తే అని అనలే. కానీ కాంగ్రెస్ ఏమంటుంది, ఇప్పుడు నిన్న ఉత్తరప్రదేశ్ లో అనుకుంటా, నేను రాహుల్ గాంధీ నేను దేశవ్యాప్తంగా రుణమాఫీ చేస్తా అన్నాడు. అసలు దేశవ్యాప్తంగా రుణమాఫీకి సాధ్యమా ఈ రోజుల్లో? రెండో విషయం ఏంటంటే వాళ్ళకు వచ్చే సీట్లు ఎన్ని, తర్వాత ఈ విషయం వాళ్ళ యొక్క ఇండియా అలయన్స్ లో చర్చ జరిగిందా, ఆ చర్చకు మిగిలినటువంటి వాళ్ళందరూ అంగీకరించారా, ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఈ విషయాలు ఏది చెప్పకుండా నేను పలానా తాయిలం ఇస్తా అంటే అది ప్రజల్ని మోసం చేసేయటం అన్నట్టు వాస్తవం. ఇక్కడ మనం బీజేపీకి వచ్చే వరకు ఏం చెప్తున్నాం, బీజేపీ ఎజెండా ఏర్పడబోయేది
ఎన్డీఏ గవర్నమెంటే, బీజేపీ గవర్నమెంట్ కాదు. కానీ 2 టర్ముల్లో మనం 2014, 2019 చూసుకున్నట్లయితే బీజేపీయే సాధారణ మెజార్టీ దాటింది. అవును. దాటినప్పుడు ఎన్డీఏ మీద బీజేపీ ఆధారపడలేదు కాబట్టి బీజేపీ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉన్నటువంటి గత 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఆర్టికల్ 370 లాంటివి, త్రిబుల్ తలాక్ లాంటివి అన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ అయిపోయాయి. మరి కాంగ్రెస్ కాపరిస్తుందా అంటే లేదు. మీరు ఇంకొక చిన్న పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. దేశంలో 25 లోక్సభ స్థానాల కంటే ఎక్కువ ఉన్నటువంటివి 10 ఉన్నాయి ఓకే. రాష్ట్రాలు. ఉత్తరప్రదేశ్ 80, మహారాష్ట్ర 48, పశ్చిమ బెంగాల్ 42, బీహార్ 40, మన 29 మధ్యప్రదేశ్, 28 కర్ణాటక, 26 గుజరాత్, 25 గుజరాత్, 26 రాజస్థాన్, 25 ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు నేను చెప్పిన రాష్ట్రాలు 10 అయినాయి. ఈ 10 రాష్ట్రాల్లో 382 సీట్లు ఉన్నాయి. ఈ 382 సీట్లలో కాంగ్రెస్ ఎన్ని గెలుస్తుంది? 20 గెలుస్తుంది అంటారా? కష్టం. కష్టం. కాబట్టి 20 కాదు, 30 గెలవనివ్వండి, 40 గెలవనివ్వండి. అంటే అసలు అట్లా అలవుగానే హామీలు ఎట్లా ఇస్తారు అంటే వాళ్ళకు ఒక నిర్దేశం లేకుండా, దిశ లేకుండా వాళ్ళు ప్రయాణం చేస్తున్నారనిపిస్తుంది. కాబట్టి ఓవరాల్ గా చూస్తున్నట్లయితే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా నల్గొండ, మహబూబాబాదు, ఖమ్మం, పెద్దపల్లి, భువనగిరి ఈ 5-6 కాంగ్రెస్ ఖచ్చితంగా గెలవగలిగే సీట్లు. బీజేపీ కూడా అంతే, ఒక 6, కాంగ్రెస్ 6, బీజేపీ 6 100% గెలవగలిగే సీట్లు. అంటే 12 అయిపోయినాయి. 12లో ఎంఐఎం ఒకటి తీసేద్దాం, ఇంకా అది మనం యునానిమస్ గా గెలిచింది. అంటే ఇంకొక 4 మిగిలాయి. ఆ 4 చోట్ల టైట్ ఫైట్ నడుస్తుంది. ఆ టైట్ ఫైట్ నడిచేటువంటి స్థానాలు ఒకటి మెదక్, వరంగల్, నాగర్ కర్నూలు, జహీరాబాద్, సారీ మన మహబూబ్ నగర్. ఓకే. ఈ 4 చోట్ల టైట్ ఫైట్ నడుస్తుంది. వాళ్ళొకారు వీళ్ళొకారు గెలుస్తారు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఒకవేళ ఏమన్నా అటు ఇటు అయినా కూడా, ఫలితం అటు ఇటు అయినా ఒకటి బీఆర్ఎస్ ఒకటి గెలిచే ఆస్కారం అయితే కనపడుతుంది పెద్దపల్లి. ఓకే. ఓకే. రైట్ సార్. ఇది ఓవరాల్ గా. ఓకే. ఓకే. రైట్ సార్. మీకు థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా డీటెయిల్ గా విశ్లేషించారు నియోజకవర్గాల. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. థ్యాంక్ యూ. నమస్తే.